ఈ దినం దేవుని వాగ్దానం యోబు గ్రంథములో నుండి 11వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నీవు నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశ నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా నుందవు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. దీని మీనింగ్ ఏమిటి అంటే, నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, అంటే కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసిన ఎడల, వాక్యం పైన, తర్వాత దేవుని పైన ఊరికే చదవటం మాత్రమే కాదు, దాన్ని ధ్యానించాలి. అది ఎందుకొరకు ఈ యొక్క వాక్యము ఆ పరిస్థితిలో రాయబడింది, ఎవరి కొరకు రాయబడింది, ఇప్పుడు దాన్ని మనము ఎలా అప్లై చేసుకోవాలి. ఈ వాక్యము ఆనాడు ఈనాడు మార్పు లేని దేవుడు మాట్లాడిన మాటలు. ఆనాడు అదే విధంగా ఉంటుంది, ఈరోజు కూడా దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మన మనసు తిన్నగా ఉండదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. ఫస్ట్ దేవుని వాక్యం పైన కాన్సన్ట్రేట్గా ఉండాలి. తర్వాత నీ ప్రతి అవసరత కొరకు దేవుని వైపు చేతులు చాపాలి. అంటే ప్రతి చిన్నదానికి దేవుని పైన ఆధారపడాలన్నమాట, మనుషుల పైన కాదు. దేవునికి మొరపెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. నీ వాక్యానుసారమైన జీవితం ప్రభువా నాకు అనుగ్రహించు, నాకు ఇది అర్థం కావటం లేదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాకు నడిపించు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థించి వాక్యం చదువుతావో, అది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీకు రివీల్ చేయబడుతుంది. మన జ్ఞానం అంతా ఉట్టిదే. దేవుడు ఎప్పుడైతే, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే నీడలో ఒక ప్రణాళిక ఉందో, ఆ ప్రణాళిక ప్రకారంగా మనల్ని నడిపిస్తాడు. మనము కొంచెము ట్రాక్ తప్పినా, కొంచెము కుడికి కానీ ఎడమకు కానీ తొలగిన ఎడల అని రాయబడ్డది. అలాంటప్పుడు మనకు ప్రోగ్రెస్ ఉండదు. మనకు ప్రోగ్రెస్ ఉండకపోవటము మనం తెలుసుకుంటాం. మన జీవితంలో పోయిన సంవత్సరం ఎలాగుంది, ఈ సంవత్సరం ఎలాగుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే మన ప్రోగ్రెస్ తిరోగమనిస్తుందో, వెంటనే తిరిగి ప్రార్థన, తిరిగి వాక్యం చదువుకోవాలి, దేవుని పైన ఆధారపడాలి. దేవుని పైన మనం ఆధారపడినప్పుడు ప్రభు అన్ని కూడా సరిచేసి మనకు సాయం చేస్తాడు. కాబట్టి పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచేయాలా అంటున్నాడు. పాపము రక్షించబడ్డ తర్వాత పాపం మనం చేయము. కానీ పాపం అంటే ఏంటి తెలుసా? ప్రతిరోజు వాక్యము చదువుకుంటూ, ఈరోజు చదవకపోతేనే దేవుని దృష్టిలో చెడుతనం. ఈరోజు నువ్వు బైబిల్ చదవకపోతేనే దేవుని దృష్టిలో చెడుతనం. అది పాపం కిందికి వస్తుంది. అందుకొరకే ఎగ్జాంపుల్గా దేవుడు ఎన్నో విషయాలు మనకు బైబిల్లో చెప్పాడు. కోపపడుడి కానీ పాపము చేయకుడి అన్నాడు. మీ కోపము సూర్యాస్తమయం వరకు ఉండకూడదు అని రాశాడు. కాబట్టి క్షమించమని అడిగి తిరిగి దాన్ని పొందుకోవాలి. ఎప్పుడైతే మనం ఇదిగో ఇటువంటి వాక్యాలను నీ గుడారంలోండి, గుడారం అంటే ఇల్లు, గుడారం అంటే నీ శరీరం, నీ గుడారంలోండి దుర్మార్గతను నీవు కొట్టివేసినలా నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉంది. మనం స్థిరపడి ఉండకపోవడానికి కారణము ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నీలో ఏదైనా పాపం ఉంటే, మనం ఆకారును చూసాం కదా, అక్కడ ఎరుకోలు వాళ్ళు గెలిచినప్పుడు అక్కడి నుంచి దొంగతనం చేసి తీసుకొచ్చి టెంట్ కింద దాచుకున్నప్పుడు వారు చీట్లు వేయగా ఆకాను పేరు మీద వచ్చింది. కాబట్టి హాయి అనే పట్టణం మీదకి పోయినప్పుడు దేవుడు, వారు 36 మంది చనిపోవటం జరిగింది. ప్రభువా ఏంటి ఇలాగ అంత పెద్ద ఎరుకో పట్టణాన్ని మాకు ఇచ్చావు, హాయి అనే చిన్న పట్టణం మీదకి పోతే 36 మంది చనిపోవటం ఏంటి అని అడిగినప్పుడు
మీలో పాపం ఉంది కాబట్టి నేను మీతో రాలేదని చెప్తాడు. కాబట్టి మనలో కూడా ఏదైనా పాపం ఉంటే మనకు ఆత్మకార్యాలు జరగవు, మనకు బ్లెస్సింగ్ ఉండదు. పోయిన సంవత్సరం ఎలాగుందో ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుంది. దేవుడేమో రోజు రోజుకు క్రీస్తు సారూప్యంలోనికి ఎలా మార్చబడతావో రోజు రోజుకు డెవలప్మెంట్ ఉందని చెప్పాడు. కానీ ఇక్కడ మన లోపల ఏదైనా పాపం పెట్టుకొని నువ్వు పాట పాడినా, ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా మనకు బ్లెస్సింగ్ ఉండదు. కాబట్టి మనము దాన్ని గ్రహించి వాక్యానుసారమైన జీవితం చేసినప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదం తిరిగిస్తాడు. దేవుడి వాక్యం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక పరిశుద్ధ దేవ, మేము తిన్నగా మీ వైపు చూసే భాగ్యం మాకు అనుగ్రహించండి. మా చేతిలో, మా గుడారంలో ఉన్న పాపమును తీసివేయబడేటటువంటి కృపలోనికి నన్ను మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.